సార్ 32 మంది ప్రాణత్యాగాలతోటి ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటారు? మన వారి పట్ల, తెలుగు వారి పట్ల చిన్న చూపు కానివ్వండి, లేదా కంపెనీకి మైనింగ్ సహకారం చేయకపోవడం. కార్మిక సంఘాల నేతలు యజమాన్యాల వల్లే ఈ విశాఖ ఉక్కుకి ఈ పరిస్థితి వచ్చిందనేది విమర్శ ఉంది సార్. రిమోట్ కంట్రోల్ ఢిల్లీ నుంచి చేసేవారు, అందువల్ల యాజమాన్యం కూడా సరిగా చేయలేదేమో అని చెప్పేటువంటి అనిపిస్తుంది. ఇంతమంది మనం చూసుకుని ఈ ముఖ్యమంత్రులు ఎవరు కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడలేదా సార్? మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమాత్రం చేయలేదు. 14లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన దృష్టికి వెళ్ళలేదా సార్? ఈ సమస్యని మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు 14 నుంచి 19 మధ్యలో? కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు ప్రధానమంత్రి గారు ఆ అంశం మీద అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏఎస్ఆర్సీపీ చెప్పింది నిజమా, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రైవేటీకరణ జరగట్లేదా ఏంటి అసలు? ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని కూలి పని చేసుకుంటూ జీవనం చేసేటువంటి అందరినీ కూడా రోడ్డు పడేసారు 5,000 మందిని. 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ప్యాకేజీని ఏం చేశారు? మ్యాన్ పవర్ అన్న ఈ రోజు ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిన తర్వాత చెప్పారు, ఇంతకుముందు ఎప్పుడేం చెప్పారా? ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రి వర్మ గారు ఇద్దరు కూడా వచ్చి సమీక్ష చేయడం జరిగింది సార్. అవుట్పుట్ ఏమొచ్చింది సార్? బయటికి ప్రచారాలు ఎక్కువ తప్ప నిజమైనటువంటి లేదు. నిజంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 10 మందికి ఎంప్లాయ్మెంట్ గ్రహించారు. అంటే కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఆ వ్యాఖ్యలు చేశారు. అంతే కదా, ఏంటి అసలు దాని ఉద్దేశం? నిజమే, కొన్ని జరిగినాయి, నేను కాదంటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆందోళన మీద గట్టిగా ఉక్కుపాదం ఊపారంటారు సార్, నిజమేనది? ఎల్టీసీ లేదు, ఎల్ఎల్టీసీ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, ఇన్సెంటివ్ లేదు. కార్మిక సంఘాల తరఫున మీ డిమాండ్ ఏంటి? వీళ్ళకి శైలితో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలి.